బెట్టింగ్ యాప్స్ కేసులో నేత శ్యామల చుట్టూ ఉచ్చు బిగిస్తోంది అనే చర్చ జరుగుతోంది. కళా వైద్యుడు కళా వైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నారు. అలాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకూడదు. యాంకర్ శ్యామల పేరు కూడా ఉంది. నాకు ఈ విషయం తెలిసినప్పటి నుంచా చాలా బాధేసా. ఏం చేద్దాం? వెనకాల జగన్ బొమ్మ పెట్టుకొని ఓవర్ యాక్షన్ చేస్తున్న శ్యామల తొక్కి పట్టి నార తీస్తాం, తొక్కి పట్టి నార తీస్తాం. ఇదేంటైతే అరే నీ అబ్బా అంటే యువత జీవితం నాశనం అయిపోయినా పర్లా, వాళ్ళని తాట తీయాలి, తొక్కి పెట్టాలంటుంది. ఇప్పుడు ఈమెను ఏం చేయాలి చెప్పాలి. వైసీపీ పేటీఎం గానే చెప్పాలి. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు వాళ్ళు? ఎవరిదైనా తొక్కి పట్టి నార తీస్తాం, నడు వంచి దెబ్బలు కొడతాం. చూసావరా దీని తలపొగరు? ఇది ఇలా ఉంటేనే ఇంత లెవెల్ కొడతాందే. లేయో చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవి ఏదో వెధవ పనులని. వ్యక్తి ఒక వ్యక్తిగత జీవితాలు ఈమె వేలు పెడుతుంది అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏది తొక్కలేదు నారాలేదు. ఇది చేసినటువంటి బెట్టింగ్ యాప్ ప్రమోషన్ ఏంటంటే ఇది ఒకసారి దీన్ని చూడండి. ఇక మనం ఆ హిందీ సైట్స్ వైపు చూసే అవసరమే లేదండి, ఎందుకంటే మనం ఇప్పుడు తగ్గేదేలే. ఈమె ఒక అధికార ప్రతినిధి పార్టీకా లేదా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడంలో అధికార ప్రతినిధా? మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది సార్? వాళ్ళకి అన్యాయం చేస్తే ఏం కాదులే అంటే వాళ్ళలో ఒక వణుకు, ఒక భయం అనేది తగ్గిపోయింది. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఈ యాప్ లో మీరు డబ్బులు డిపాజిట్ చేయొచ్చు, విత్డ్రా చేసుకోవచ్చు. డిపాజిట్ చేస్తారు బాగానే ఉంది, వస్తే కదా విత్డ్రా చేసేది. పోతే తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. నేను ఇప్పుడు ఓటాడుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని. అధికార ప్రతినిధిగా ఉండే అర్హత హోదా లేదు కాబట్టి సస్పెండ్ చేయండి. ఏమి సస్పెండ్ చేసి మాట్లాడండి. పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. ఏం శ్యామల నువ్వు మళ్ళీ వచ్చినా నిన్ను తేలిగ్గా వదిలిపెట్టరు బే, ఎందుకంటే దుడ్లు బాగా తీసుకున్నావు కదా. ఉత్తినేం చేయదు శ్యామలాగా దోల. లేడీస్ డీసెన్సీ ఉండాలా ఏంటా మాటలు? సపోజ్ స్థామతకు మించి ఎవరైనా 50,000 లక్షలు పెట్టాడు అనుకోండి, అందులో పోయింది అనుకోండి, ఏంటంటే పరిస్థితి? ఎందుకంటే ఇక్కడ కూడా చాలా మంది ఏపీ రాష్ట్రంలో చనిపోయారు. 1800 మంది చచ్చిపోయారు. కర్మ పాపం మీకు కూడా తగులుతుంది. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఈమె మీద కేసు నమోదు చేసి మర్డర్ కేసు పెట్టాలి. అంటే అడే సరదాగా అన్నాడు బావా, నువ్వు సీరియస్ గా తీసుకో.